హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక అందమైన కథ గురించి చెప్పుకుందాం. అంతకంటే ముందు మీకు ఒక చిన్న చిలిపి ప్రశ్న. అది ఏమిటంటే, మనకు అర్థం కాకుండా భద్రంగా దాచుకునేది ఏమిటి? దీనికి సరైన సమాధానం మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి, లేదా మన అప్కమింగ్ వీడియో వరకు వెయిట్ చేయండి. అలాగే మన వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు చంద్రకోన అడవిలో తేజు. చంద్రకోన అడవి అందాలకు నెలవు. గలగలా ఉరకలేసే జలపాతాల సోయగాలు, పక్షుల సవ్వడులు కనువిందు చేస్తుండేవి. ఆ అడవిలో పొదల మాటున పరుగులు పెట్టే తల్లి కుందేలుకు చందమామ తెలుపును పులుముకున్న తేజు అనే అందమైన పిల్ల ఒకటి ఉండేది. తేజు పెరిగి పెద్దవుతున్న కొద్దీ దాని అల్లరి కూడా పెరగసాగింది. తన చేష్టలతో మిగతా జంతువులకు ఇబ్బంది కలిగించేది. అడవి అంతా తిరిగి ఏ సమయానికో ఇంటికి వచ్చేది. తల్లి కుందేలు ఎంత చెప్పినా వినకపోయేది. తల్లి తెచ్చిన ఆహారాన్ని తిని హాయిగా నిద్రపోయేది. అడవంతా తిరిగి వస్తున్నావు కదా, నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోలేవా అని తేజును ప్రశ్నించేది తల్లి కుందేలు. నాకు నువ్వున్నావు కదమ్మా, ఇంకా ఆహారం సంపాదించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు అని తేజు బదులిచ్చేది. నాకా వయసు పెరిగిపోతుంది, బిడ్డగా తల్లిని చూసుకోవాల్సిన బాధ్యతను మరిచి అల్లరి చిల్లరగా తిరిగి వస్తున్నావు. పైగా నీ చేష్టలతో మాటలతో అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నావు. ఎంత చెప్పినా నీ ప్రవర్తన మార్చుకోవా అని తల్లి కుందేలు బిడ్డను నిలదీసింది. మీ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే, ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా నన్నే తప్పు పడతారు. స్నేహితులతో కలిసి సరదాగా తిరగడం కూడా తప్పేనా అని తల్లికి ఎదురు చెప్పేది తేజు. సరదా అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ అదే జీవితం కాకూడదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత వారి సంతానానిదే. చేసే పనిలో సరదాని వెతుక్కోవాలి. అందరితో మర్యాదగా ఉంటూ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అని తల్లి కుందేలు హితబోధ చేస్తుండేది. ఇక్కడే ఉంటే ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా నన్నే తప్పు పడుతుంది. అమ్మ నుంచి దూరంగా వెళ్ళి హాయిగా బతుకుతాను. అక్కడ నేను ఆడిందే ఆట, పాడిందే పాట. నాకు అడ్డు చెప్పేవారు కూడా ఎవ్వరూ ఉండరు అని తేజు మనసులో అనుకుంది. అలా అనుకున్నదే తడవుగా తల్లి కుందేలు నిద్రపోతుండగా చంద్రకోనను దాటి ఆనకట్ట అవతల వైపు ఉన్న సూర్యకోన అనే అడవికి చేరుకుంది తేజు. కొత్త అడవి అందాలను ఆస్వాదిస్తూ తనను తాను మైమరిచిపోయింది. ఒకరోజు తేజు ఆహారం కోసం వెళ్ళింది. ఆహారం కోసం వెళ్ళిన తేజును తోడేలు ఒకటి చూసింది. పొదల మాటున దాక్కొని నక్కి నక్కి దాన్నే గమనించసాగింది. పొంచి ఉన్న ప్రమాదాన్ని తేజు పసిగట్టలేదు. దాంతో తోడేలు ఒక్క ఊదుటన తేజు మీదకి దూకింది. దానికి ఒక్కసారే గుండె ఆగినంత పనైంది. ఊహించని సంఘటన నుంచి వెంటనే తేరుకొని ఎలాగోలా తోడేలు బారి నుంచి తప్పించుకొని పొదల్లోకి పారిపోయింది తేజు. అన్ని రోజులు సంతోషంగా గడిపిన తేజుకి ఒక్కసారిగా తల్లి గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా తల్లి రోజు ఎన్ని ఇబ్బందులు అపాయాల నుంచి తప్పించుకొని నాకు ఆహారాన్ని తీసుకొచ్చేదో అని మనసులో అనుకొని బాధపడింది. తోడేలు దాడి చేసిన భయానికి 2 రోజులు పొదల్లోనే ఉండిపోయింది తేజు. శరీరంలో సత్తువలేదు. బాగా ఆకలి వేస్తుండడంతో ధైర్యం చేసి మెల్లిగా వెనకా ముందు చూసుకుంటూ ఆహారం కోసం బయటకు వచ్చింది. వచ్చి రాగానే దాన్ని చూసిన పులి గర్జిస్తూ వెంబడించింది.
ఆ గర్జనకు వణికిపోయిన తేజు ప్రాణాలరచేతిలో పెట్టుకొని పరుగు అందుకుంది. అలా పరుగెత్తుతూ పరుగెత్తుతూ మళ్ళీ చంద్రకోన అడవికి చేరుకుంది. బాగా అలసిపోవడంతో ఒక పెద్ద చెట్టు కింద పడిపోయింది. ఈలోగా తేజుని వెతుక్కుంటూ ఉన్న తల్లి కుందేలు చెట్టు కింద పడి ఉన్న బిడ్డను చూసింది. బక్క చిక్కి స్పృహ లేకుండా పడి ఉన్న దాన్ని దగ్గరకు తీసుకొని గుండెకు హత్తుకుంది. తేజుకి ఆహారాన్ని నీటిని అందించింది. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన తేజు కళ్ళు తెరిచి చూసేసరికి తల్లి ఒడిలో ఉన్నట్లు గుర్తించింది. అమ్మను చూడగానే బిగ్గరగా ఏడుస్తూ, నన్ను క్షమించమ్మా, నిన్ను వదిలి వెళ్ళి పెద్ద తప్పు చేశాను. నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. నన్ను పెంచి పెద్ద చేయడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసుకున్నాను. నీ మాట వినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇక నుంచి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నీతోనే ఉంటూ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని తేజు చెప్పింది. అలాగే అంటూ బిడ్డను దగ్గరకు తీసుకొని హత్తుకుంది తల్లి కుందేలు. ఈ విధంగా తేజు తన తప్పును తెలుసుకొని అమ్మతో కలిసి సంతోషంగా ఇంటికి బయలుదేరింది. అంతేకాకుండా తేజు ప్రతిరోజు తన తల్లి వెంటే ఉంటూ ప్రేమతో తన జ్ఞానాన్ని పెంచుకుంటూ అడవిలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? మన తల్లిదండ్రుల ప్రేమ మరియు త్యాగాలను గౌరవించి వాటికి విలువ ఇచ్చినప్పుడు మాత్రమే నిజమైన సంతోషం మరియు జ్ఞానం లభిస్తాయి. తల్లిదండ్రులు మన కోసం ఎంతో కష్టపడతారు. వారు ప్రేమించేలా, ఆప్యాయంగా ఉండడం మరియు వారి కోరికలను గౌరవించడం చాలా అవసరం. అలాగే తప్పుల నుంచి నేర్చుకొని సన్నిహితులను ప్రేమిస్తూ జీవితాన్ని సుఖంగా గడపాలి. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మన ప్రీవియస్ చీమా చీమా ఎందుకు పరిగెడుతున్నావు వీడియోలో ఉన్న చిలిపి ప్రశ్నకు సమాధానం, వేసుకోలేని గొడుగు ఏమిటి? పుట్టగొడుగు. హలో ఫ్రెండ్స్, కథను విన్నారు కదా. మళ్ళీ ఒక అందమైన కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.